మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచనంలో మనం చూస్తున్నాం. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. అంతటా బర్తిమయి ఏం చేశాడండి? తను కింద పరిచి కూర్చొని అడుక్కుంటున్నాడు కదా, ఆ బట్టను పారవేశాడట. గిరాటేసి ఉంటాడు కదా, పారవేసి దిగ్గున లేచాడు. ఏమండి, తను ఇండైరెక్ట్ గా తెలియపరుస్తున్నాడు, ఈ బట్టతో నాకిక పని లేదు. ఎప్పటి వరకు ఈ దిక్కుమాలిన స్థితిలో నేను ఉన్నాను. నేను జీవాధిపతిని కలవబోతున్నాను. స్వస్థపరచగల యేసు ప్రభు నొద్దకు నేను వెళుతున్నాను. నేను స్వస్థత పొందుకుంటాను కనుక ఇక ఈ బట్టతో నాకు పని లేదు అని దానిని పారవేశాడట. అంటే తను విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. దేవుడు తప్పక నన్ను స్వస్థపరుస్తాడు, ఇక మీదట నేను ఈ విధంగా ఉండవలసిన అవసరము లేదు అని తన విశ్వాసాన్ని కనపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం కనపరచగలుగుతున్నాం ఆ విశ్వాసాన్ని. నేను జీవాధిపతిని కలుసుకున్నాను, దేవుడు తప్పక నన్ను విడిపిస్తాడు, దేవుడు తప్పక నన్ను కనికరిస్తాడు, దేవుడు తప్పక నన్ను స్వస్థపరుస్తాడు అనే విశ్వాసము కలిగి ప్రభు యొద్దకు చేరేవారిగా ఉంటున్నాము.